గద్దించును, ప్రేమించును, దీవించును అన్న మాటలు కనబడతాయి. అలాగనే తండ్రి పరిశోధించని కుమారుడు ఎవరు అన్న మాటలు కూడా బైబిల్ గ్రంథంలో కనబడతాయి. అంటే ఈ పరీక్ష అనేది నెక్స్ట్ క్లాసుకు చేరడానికి, నెక్స్ట్ ఆశీర్వాదానికి చేరడానికి. ఈ రోజుల్లో ఆత్మీయులే పరిశోధించబడతారా అంటే చాలా తక్కువ. ఎందుకంటే దేవునికి స్థానం ఇయ్యక దేవుడిచ్చిన ప్రారంభ ఆలోచనలతోనే మనమే నడుచుకుంటూ వెళ్ళిపోతే, ఒక్కసారి మాట చెప్పి మరలా ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలాగా? ఈ విషయాలను కూడా మనం గుర్తెరగాలన్నదే దేవుని మాట. అయితే ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో, మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడిని పరిశోధించనివ్వండి. దేవుడు పరిశోధించి దీవిస్తాడు. అబ్రహామును పరిశోధించాడు, యాకోబును పరిశోధించాడు.